పట్టుకోమంది ఆంధ్రాలో అమ్మేటోళ్ళని, అంతేగాని యానంలో యాపీస్గా తాగేవాళ్ళని కాదు. అయ్యి బాబు మీరా? అమ్మో, చెప్పరా, ఎందుకు మందు ఎందుకు పెట్టావు? ఎవరు పెట్టమన్నారు? అది అది వద్దు బాబు, ఇంటి గుట్టి ఈదన పడుద్ది. నా చేత చెప్పించమాకండి. చెప్పయా, చెప్పు. చెప్తానండి. ఈయన భార్య శాంతమ్మ గారేనండి. ఆగబోతు విధవా, మా మధ్యన నన్ను చంపమందంటావరా? తప్పుడు ఒకడు ఆగేవంటే నిన్ను చంపేస్తాను రా. ఏమిటండి దౌర్జన్యం? అతను తీసుకొచ్చింది మీరే, అతని చేత నిజం చెప్పిస్తానని పంచాయతీ పెట్టించింది మీరే. తీరా నిజం చెప్పిన తర్వాత కొడతారా? అది అట్ట అడగండి. పిచ్చోళ్ళలాగా ఉన్నాడండి పరమేశ్వరుడు. బాబు, ఈయన్ని ఆ తమ్ముడు గారిని చంపేస్తే ఆస్తి అంతా అన్నదవుతుంది, అవునా కాదా? అవును. అది కదా మతలపు. రవి, ప్రస్తుతం ఇది నా కుటుంబ విషయంగా మారింది కనుక నేరం నిరూపించుకోవడానికి నాకు అవకాశం ఇప్పించండి. వద్దొదిన, నువ్వు నడవద్దు. మేము నమ్మితే కదా, నీకే పాపం తెలీదు. సీతని రాముడు అనుమానించాడేమో గాని లక్ష్మణుడు మాత్రం అనుమానించలేదు బాబు. నీ మంచితనం నాకు తెలుసు, కానీ రాముడు మాటకి సీతా లక్ష్మణులు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. మీ అన్నయ్య మాటను మీరు గౌరవించాలి. మహేంద్ర గారు లేనిపోని ఇబ్బంది పెడుతున్నాడండి ఆ ఇల్లాల్ని. నారాయణ, అయ్యా, నా భార్య నా తమ్ముడిని చంపమందని ఈ నిప్పుల మీద నాడు. నేను ఈ నిప్పుల్లాగా? బాబు గారు, అసలే కడుపు నిండా సారా ఉంది. నిప్పు తగిలితే బగ్గున మండిపోతాను, నిజం బూడిదైపోతుంది. నేనే నిజం చెప్పేస్తా బాబు, నేనే నిజం చెప్పేస్తా. ఈ పాపం అంతా ఇంద్రాణమ్మ గారే చేయించారు. ఇంద్రాణి గారా? చచ్చండి బాబు. చెప్పరా, ఆ నిజం ఎక్కడ చెప్పు. అమ్మయ్యా, నిజం చెప్పడానికే కదండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏమిటా నిజం? ఎందుకు వచ్చిన గోల కానివ్వండి. అయ్యగారు, మీ తమ్ముడు గారిని చంపమని నాకు డబ్బు ఇచ్చింది ఈ అమ్మగారేనండి. ఏరా, మత్తులో మాట్లాడుతున్నావా, మతి ఉండి మాట్లాడుతున్నావా? నేను నీకు డబ్బులు ఇచ్చానా? మీరా? అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డాడన్నా నమ్మొచ్చు, నిశిరేత్రి సూర్యుడు పొడుచుకొచ్చాడన్నా నమ్మొచ్చు, కానీ మీరు తప్పు బాబు, కళ్ళు పోతాయి. కుక్కకి బిస్కెట్ వేసినట్టు కాసిన రూపాయలు పారాయి గాని నిజం నీ కాళ్ళ కింద ఉండడం దొరకడం పొరపాటు రాని. రేయ్, నిజం చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. కరెక్ట్ గా చెప్పావు. ప్రాణాలు తీయటం, పసుపు కుంకాలు తీయటం నీకు మజ్జిగ తాగినంత తేలిక. చెప్పరా, నిజాయితీ పరుల్లా జనంలో కనిపించే కొంతమంది నిజ రూపాలు బయటపడాలంటే నువ్వే కరెక్ట్ అయిన మనిషి. చెప్పు. ఓర్ నాయనో, అమ్మగారు పులి, అయ్యగారు సింహం, ఎటు చెప్పినా చావు తప్పదు. ఇందులో ఎవరి తప్పు లేదు బాబోయ్. నా ఎద్దు గెలవాలని, నాకు 4 డబ్బులు రావాలని నేనే ఇలా చేశా. ఈ తప్పుడు పని చేసింది నేనే, నన్ను వదిలేయండి. ఎవరు తప్పు లేదు బాబోయ్. చూడు, నీ పగ నా మీద. దమ్ముంటే ధైర్యంగా నన్ను ఎదుర్కో. నా కుటుంబం జోలికి వచ్చావో ఈ మహేంద్రవర్మ ప్రళయతాండవం చూస్తాం. జాగ్రత్త.